హాయ్ అండి, ఇదేం కూర అని చూస్తున్నారా? చేపల కూర అండి. గుమగుమలాడే చేపల కూర అండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, చేపల కూర కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? రెండు చేపలు నీట్గా కడిగేసుకున్నాం. పసుపు ఉప్పు వేసి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకొని, ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకొని మనం కలిపి ఉంచేసుకుందాం. సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా, కారం కూడా ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకుని పక్కన ఒక పావు గంట సేపు ఉంచుకుంటే ఉప్పు కారం సాల్ట్ పెట్టి ముక్కలు చేపలు మంచి టేస్ట్గా ఉంటాయి. ఇలా ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు టమాటీలు కట్ చేసుకుందాం. చూడండి, మొత్తం కలిపేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇలాగా కూరకు చేపల పులుసు కావాల్సిన తయారు పదార్థాలు తెలుసుకుందాం. నేను ఆ చేపలకండి 4 టమాటీలు, 2 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అల్లం, మసాలా ఎక్కువ మసాలా వేసుకోకూడదు. ఒక స్పూన్ ధనియాలు, ఒక 2 లవంగ మొక్కలు, దాల్చిన చెక్క, యాలక్కాయ ఒకటి, అనాసపువ్వు ఒకటి. ఇవన్నీ ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నెక్స్ట్ నిమ్మకాయ సైజు చింతపండు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాం. ఇలాగే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇగో ధనియాలు మసాలా సామాన్లు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయలు వేసి ముందు ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకుందాం. మసాలా సామాన్లు అల్లం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదా, మొత్తం ఒకేసారి వేసామనుకో ఇవి నలగవన్నమాట. నెక్స్ట్ ఉల్లిపాయలు టమాటాలు వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకోవడం ఎలా అవుతాయి, చేపల పులుసు ఉల్లిపాయలు అవి తగలవు, మొత్తం జ్యూసీలా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. మిక్సీ పెట్టేద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం. మనం చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పుగా ఉన్న పాత్రలే వాడాలన్నమాట. ఇప్పుడు చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి 4-5 గంటలు స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ మరిగిపోయింది కదా, నేను 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం లైట్గా యాగింది. ఇలా యాగినిచ్చిన తర్వాత ఎక్కువ యాగకూడదు, జస్ట్ చిన్నగా వేగితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మన మసాలా ముద్ద అంతా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నామా, ఇప్పుడు మనం చేపలు ఉందాక ఆల్రెడీ ఉప్పు కారం సాల్ట్ వేసి పెట్టిస్తున్నాం కదా, అవి కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత ఇంకొక స్పూన్ వేసుకున్నాం కారం, 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నాం, ఇంకొక ఉప్పు ఇంకో స్పూన్ వేసుకున్నాం. వేసుకొని జస్ట్ ఎక్కువ కలిపకూడదు, ఒకసారి పైనుండి కిందకి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. నెమ్మదిగా కలుపుకున్న తర్వాత చేపల పులుసు నానబెట్టుకున్నామా, మనకు ముక్క ఎంతవరకు ముడుగుతుంది అన్నది అంతవరకు మనం ఈ జ్యూస్ వేసేసుకోవాలి. చూడండి, మనకు జ్యూస్ ఎంత కావాలో అంత వాటర్ దానికి తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట. పెట్టేసుకుంటే మూత పెట్టేసుకుని ఇప్పుడే ఉప్పు కారం చూసుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసుకున్నాం. చూడండి, నాకు 10 నిమిషాలు టైం పెట్టింది చేపల కూర ఉడకడానికి. నాకు ఉప్పు కారం పులుపు అంతా సరిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని
మనం దించేసుకుందాం. చూడండి, ఆహా అనిపించే మా ఇంటి చేపల పులుసు రెడీ అయిపోయింది. మళ్ళీ కూడా బిడుసుకొని మెత్తగా అయిపోతుంది అనమాట. చూడండి, చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ చేపలు అయితే మనం ఏమి వేయకుండానే ఉప్పు కారం వేసి వండేసుకుని అంత రుచిగా ఉంటుంది అన్నమాట. ఫ్రెష్ అయితే ఫ్రెష్ కాకపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టినా అది రుచి అనిపించదు. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, స్టవ్ మీద దించేసుకున్నాం. చూడండి, మా ఇంటి చేపల పులుసు రెడీ అయిపోయింది. అయితే ఈ వీడియో చేపల పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.